చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ పులి మంత్రం. అనగనగా ఒక ఊరిలో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అయితే అతనికి మంత్రాల ద్వారా మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉండేదంట. అయితే నేర్పే వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చాడని, అతడు గొప్ప మంత్రవేత్త అని తెలుస్తుంది సోమశర్మకి. దాంతో అతడు తన భార్య సమేతంగా ఆ మఠానికి పోయి సన్యాసిని ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానిస్తాడు. సన్యాసి వచ్చాక అనేక విధాలుగా అతన్ని గౌరవిస్తారన్నమాట. భోజనం అయిన తర్వాత సన్యాసి కూర్చొని ఆ మాట ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు సోమశర్మ ఆయనతో అంటాడు, మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్పమని. అప్పుడు ఆ సన్యాసి, పులి మంత్రం చాలా ప్రమాదకరం, అందుకే మేము దాన్ని సాధారణంగా లోకానికి వెల్లడించము అంటాడు. కానీ శర్మ ఆ సన్యాసిని వదలడన్నమాట. చాలాసేపు బతిమిలాడతాడు. ఇంకా సన్యాసికి కాదనడానికి మనస్కరించలేదు. చివరకు సన్యాసి అంటాడు, శర్మ, సరే, నీకు నేను పులి మంత్రం నేర్పుతాను. అయితే అది కేవలం వినోదం కోసం మాత్రమే పనికి వస్తుంది. ఎవరినైనా సరే వారు కోరితే కానీ నీవు పులిగా మార్చలేవు అని చెప్తాడు. ఆ తర్వాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు చెప్తాడు. 2 రకాల అక్షింతలు చేతికిస్తాడు. ఏమంటాడంటే, శర్మ, మొదటి మంత్రం పఠించి ఈ ఎరుపు రంగు అక్షింతలు చల్లితే ఏ మనిషి అయినా పులిగా మారిపోతాడు. ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టు గుర్తుగా ఒక పెద్ద మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నీకు సరదా తీరగానే 2వ మంత్రం పఠించి పసుపు రంగు అక్షింతలు పులి మొహం మీద ఆ మచ్చపైన పడేటట్టు చల్లావనుకో, అది మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది. అయితే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో శర్మ, నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారిపోయినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు, అది పులిలానే ప్రవర్తిస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఇంకా తన దారిన తాను వెళ్ళిపోతాడు సన్యాసి. సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతోటి సంగతి చెప్తాడు. అయితే అతని భార్య కూడా అంతకుముందెప్పుడు పులిని చూడలేదు. అందుకే పులిని చూపించమని అడుగుతుంది. శర్మకు కూడా ఏమనిపిస్తుందంటే అసలు ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని చూడాలనిపిస్తుంది. అందుకే భార్యతో అంటాడు, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేదే నేను వాళ్ళని మార్చలేను. కాబట్టి నీకు ఆ మంత్రాలు నేర్పుతాను. నన్ను పులిగా మార్చు. నువ్వు చూడడం పూర్తయిపోయి సరదా తీరగానే మళ్ళీ నన్ను మామూలు మనిషిగా మార్చేయద్దు అంటాడు. ఇంకా భార్యకు మంత్రాలు 2 నేర్పిస్తాడు. అక్షింతలు 2 చేతికిస్తాడు. అయితే అనుకుంటాడు, తీరా నేను పులిగా మారిన తర్వాత భార్యనేమన్నా చేస్తానేమో, అంటే ఏమన్నా హాని కలిగిస్తానేమో అని ఆలోచించి ఆమెను అటకపైకి ఎక్కిస్తాడు. తర్వాత గది తలుపులన్నీ మూసేసి తాను అటక కిందకు వచ్చి తయారుగా కూర్చుంటాడన్నమాట. ఇంకా అతని భార్య ఆతృత కొద్దీ మంత్రం పఠించి అక్షింతలు చల్లి భర్తను పులిగా మార్చివేస్తుంది. శర్మ పులిగా మారడంతోనే భయంకరంగా గర్జిస్తుంటాడు. ఇది చూసి భార్య హడలిపోతుంది. ఆమె ఆ భయంతో 2వ మంత్రం మర్చిపోతుంది. ఇంకా పులిగా మారిన శర్మ భయంకరంగా గర్జిస్తూ బయటకెళ్ళే దారి లేక గది తలుపులు బద్దలు కొట్టడం మొదలు పెడతాడు. ఇంకా భార్య భయంతో హడలిపోతూ చూస్తూ ఉంటుంది. ఇంకా మంత్రం ఎంత గుర్తు తెచ్చుకున్నా రాదు. ఏదో అక్షింతలు మాత్రం పులి మొహం మీద పడేటట్టు వేస్తుంది. కానీ ఏం లాభం లేకపోయింది. కొంచెంసేపటికి పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కనున్న అడవిలోకి పారిపోతుంది. పులి పారిపోయిన తర్వాత శర్మ భార్యకి కొంచెం మనస్సు స్థిమితపడుతుంది. అప్పుడు గుర్తొస్తుంది ఆమెకు 2వ మంత్రం. కానీ ఏం లాభం? ఇంకా తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా బాధపడి భర్త గురించి బెంగ పెట్టుకుంటుంది. అలా 2 నెలలు గడుస్తుంది. 2 నెలల తర్వాత ఆమెను చూడడానికి ఆమె తమ్ముడు అక్కడికి వస్తాడు. ఇంకప్పుడు తమ్ముడికి జరిగింది చెప్పి ధైర్యం తెచ్చుకొని తమ్ముడితో కలిసి అడవిలో భర్త కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మచ్చల పులి వచ్చి పల్లెల మీద పడుతుందని రాజుగారితోటి ప్రజలు మొరపెట్టుకుంటారంట. అప్పుడు రాజుగారు వాళ్ళకి అభయం ఇస్తాడు, పులిని చంపడానికి నేను వెళ్తాను అడవికి అని. ఇంకా కొంతమంది పరివారాన్ని తీసుకొని అడవికి బయలుదేరుతాడు రాజు. ఎంత వెతికినా కానీ ఆ మచ్చపులి కనిపించదు.
విసిగిపోయి రాజు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటాడు. అంతలోనే ఆయనకు వెనక నుంచి ఒక గర్జన వినిపిస్తుంది. చూస్తే అలా గర్జించింది మచ్చపులి అన్నమాట. అది రాజుగారి మీదకు దూకడానికి సిద్ధంగా ఉండి ఒక చెయ్యిలా ఎత్తేస్తుందన్నమాట. పంజా ఎత్తి రాజు మీదకు దూకబోతుంది. కానీ మరుక్షణంలోనే ఆ పులి బ్రాహ్మణుడిగా మారిపోతాడు. అతడే సోమశర్మ. ఒక చేయి ఎత్తి పట్టుకుని రాజుగారి మీదకి దూకబోతున్నట్టుగా ఉంటాడు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ స్వరూపం వచ్చేటప్పటికి ఏమీ అర్థం కాదు అతనికి. ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, గారి మీదకు ఎందుకు వెళ్ళబోతున్నాడో అర్థం కాదు. అంటే పులిగా మారిపోయిన క్షణం నుంచి అతను ఏమేం చేశాడో తనకి ఏమీ తెలియదన్నమాట. ఇంకా శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థిస్తాడు. ఆ రాజుకి ఏమీ అర్థం కాదు. అదే సమయంలో పక్కన ఉన్న చెట్టు మీద నుంచి ఒక స్త్రీ దిగి వస్తుంది. ఆమె వనదేవతేమో అనుకుంటాడు రాజు. పైగా పులి నుంచి నన్ను రక్షించింది ఆ దేవతే అనుకొని వెంటనే ఆమెకు నమస్కరిస్తాడు. అయితే ఆమె సోమశర్మ భార్య. ఆమె రాజుకి తన కథంతా చెప్తుంది. పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులి అక్కడికి వచ్చిందని, మీ మీద దూకబోతుంటే నేను గుర్తుపట్టి వెంటనే మంత్రం పట్టించానని చెప్తుందన్నమాట. అప్పుడు రాజు తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకుంటాడు. సోమశర్మకు ఒక ఉద్యోగం ఇస్తాడు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడూ కూడా సోమశర్మ మళ్ళీ పులి మంత్రం పఠించాలని అనుకోడన్నమాట. కొంతకాలానికి సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్ళీ వస్తాడు. అప్పుడు శర్మ సంగతి తెలుసుకొని సంతోషిస్తాడన్నమాట. ఇంకా అలాంటి కోరికలు కోరడం మానేసుకున్నాడని. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి.